I have to tell you, let me share my screen first. I hope you can see the screen, right, guys? Are you able to see the screen? So this is the entire syllabus, a 10-week syllabus. Okay, దీన్ని నేను కట్ షార్ట్ చేసి చెప్పేస్తా, పటపట చెప్పేస్తాను, అస్సలు చెప్పా, క్లియర్గా చెప్తా, అర్థమయ్యేలాగా చెప్తా. అండ్ ఐ లెట్ యూ గైస్ టు థింక్ ఇంట్యూటివ్లీ. దీంట్లో 70% థిరీ, అండ్ ఆ థిరీలు కూడా 69% హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఇన్ కేస్ ఇఫ్ వి డిజైన్ సంథింగ్, ఒక అప్లికేషన్ కానీ ఏమైనా ఒక కొత్తగా ఏమైనా డిజైన్ చేస్తామంటే హౌ ఈజీ దట్ షుడ్ బి ఉపయోగించుకోవడానికి. ఓకే, ఇప్పుడు డోర్ ఉంది, డోర్కి దాని మ్యాక్సిమం ఎఫర్డబిలిటీ ఏంటి? ఏం చేస్తుంది మహా అయితే? ఓపెన్ క్లోజ్, అంతకంటే ఏం చేయదు కదా. అది నీకు తెలియాలంటే నువ్వు బాగా చదువుకొని ఉండాలి. లేదు, స్విచ్కి ఆన్ ఆఫ్ చదవాల్సిన పని లేదా? ఎంతటి వాళ్ళైనా సరే, ఈవెన్ కాగ్నిటివ్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళైనా కానీ ఆడుకుంటారు వాటితో. ఆ రేంజ్ ఆఫ్ ఈజియెస్ట్ వే మనకి అప్లికేషన్స్లో ఉన్నాయి ఇప్పుడు, మొబైల్ అప్లికేషన్స్లో, రైట్? ఏమీ తెలియని వాళ్ళ చేతిలో కూడా డబ్బులు ఉండే చాలా ఐఫోన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అసలు దే డోంట్ నో iOS ఏంటి, అసలు దాంట్లో ఏమున్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు. ఎర్రబటన్ పచ్చబటన్తో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బట్ ద మ్యాటర్ ఈస్ లైక్ హౌ ఈజీ దట్ ఈస్. ఓకే, ఆ ఈజియెస్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఎలా తీసుకురావాలనేదే హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఓకే, we study about humans, we study about the problems in a current scenario, how it could be. We study about how a designer will be in a corporate field, how we are much valuable rather than the developers, how we are the creative thinkers. Okay, అది మనం అర్థం చేస్తాం. ఫైన్, ఈ 10 weeks మిషన్లో ఐ ఈవెన్ ఇంక్లూడెడ్ ద ప్లేస్మెంట్ ఆల్సో. నాకు అంత కాన్ఫిడెన్స్ మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ వచ్చేసింది, బికాస్ యాజ్ ఐ నో ద బూమ్ ఆన్ దిస్. ఓకే, బట్ పుట్ అ బిట్ మోర్, వన్స్ మీకు ఈ సర్టిఫికేషన్ ఎప్పుడైతే అయిపోతుందో, ఐ వాంట్ బీ ఇన్ టచ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్. ఓకే, అది ఎట్లా అని అంటే, నేను ఐ ఆమ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ గైస్ టు పుట్ ఆల్ యువర్ ప్రొఫైల్స్, ఇంక్లూడింగ్ యువర్ రెజ్యూమే, Behance account, LinkedIn account, Naukri, and a case study where you have to do one particular project. Okay, then interview trainings, parallel ga meeru interviews attend avvadam. Got it? Interviews manaki andarlage HR round untundi, first round of interview technical untundi, second round undachu, but first round or second round lone manaki oka assignment untundi. Okay, అసెస్మెంట్ ఉంటుంది. అదేంటంటే డిజైన్ అసెస్మెంట్, హౌ క్రియేటివ్ యు ఆర్ అనేది. వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని మీరు డిజైన్ చేసి చూపించండి అంటాడు. ఓకే, ఆ డిజైన్ని మనం 24 hours 48 hours టైం ఇస్తాడు, చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ద క్లయింట్ ఇంటర్వ్యూ టెక్నికల్ రౌండ్ 2. అది క్రాక్ చేశారా అని అంటే దెన్ యూ గో టు ద హెచ్ఆర్ రౌండ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, ఎవరైనా సరే మనకి జస్ట్ ఒక రెజ్యూమే ఉందంటే సరిపోదు, వీ నీడ్ అ పోర్ట్ఫోలియో. మీకు ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే కూర్చి నాకు. ఓకే, దిస్ ఇస్ ఇట్. సో యాజ్ దిస్ 10 weeks మిషన్, నేను ప్రతి వీక్ నౌ దిస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, మండే టు ఈ ఫ్రైడే, ద క్లాసెస్ కంటిన్యూస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే, సాటర్డే అండ్ సండేస్ ఐమ్ ఆఫ్. ఓకే, మీరు కాల్ చేస్తే ఐల్ బి అవైలబుల్, బట్ ఫిజికల్గా ఐ డోంట్ బి అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఐల్ క్లారిఫై త్రూ ఆన్లైన్. Got it? And apart of that, the only thing that what I can tell you is like I'll be available 24/7 for sure. Fine, నేను వీక్ డేస్ పరంగా నేను మీకు ఇస్తా సిలబస్, దాని పరంగానే నేను క్లోజ్ చేసుకుంటూ కూడా వస్తాను. ఎవ్రీడే యూ హ్యావ్ 1 hour, జస్ట్ 1 hour క్లాస్. ఇది అయిన తర్వాత వన్స్ వెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఎంటైర్ సిలబస్ థియరిటికల్ అయిపోతే మనం టూల్లో పోయింది. ఓకే, ఆ టూల్లో మనం థియరీ ఏదైతే నేర్చుకున్నామో దాన్ని టూల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూపిస్తాం, బేసిక్స్తో సహా. ప్యారలల్గానే రన్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ మై అప్రోచ్. ఐ హోప్ యూ విల్ ఫాలో ఇట్. కరెక్ట్? కూల్ దెన్. సో ద ఫస్ట్ వీక్, ఓపెన్ యువర్ నోట్స్ అండ్ జస్ట్ టేక్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ. Open your notes. You have the notes, right?
Put the heading UI UX placement program. UI UX placement program. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, week 1 this week 1 dating 23rd September 2024 to 23rd September 2024 to 28 September 2024. 28 September 2024. First concept, today's concept. First concept, introduction to UI UX. Introduction to UI UX. Second concept, UI UX technical jargon. On the screen you can see the second concept, UI UX technical jargon అని రాసుకోండి. నేను UX jargon అని పెట్టా, but you can note it as UI UX technical jargon. Third concept, 5 dimensions of interaction design. 5 dimensions of interaction design. Fourth concept, Gestalt principles, in the brackets UX laws, GESTALT. Gestalt అంటే psychology అని అర్థం, it's a German word. Okay, Gestalt principles, in the brackets UX laws. Number 5, cognitive biases. Number 5, cognitive biases. Number 6, business strategies. Business strategies and different types of domains. Business strategies and different types of domains. In the brackets, ఇప్పుడు రాసుకోండి, B2B, B2C, B2B2C. Business strategies and different domains. So in the brackets, B2B, B2C, B2B2C. I hope everyone wrote this. Guys in online, please respond. Guys in online, please respond. Let's know. Shreya, Ajay, Lakshman, రాసుకున్నారా? థ్యాంక్ యూ రంజియా. యా, సో నేను ఎట్లా వెళ్తానంటే, ఈ వీక్ మన టార్గెట్ ఈ సిలబస్ కవర్ చేయడం. ఇది మొత్తం ఓవరాల్ ఇంట్రొడక్షన్. సో బీయింగ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ పీపుల్ అండ్ ద బ్యాక్ ఎండ్ పీపుల్, హౌ ద డిజైనర్ పెర్ఫార్మ్, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు టెక్ వరల్డ్లోకి వెళ్తే, కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్తే మనం ఎట్లా బిహేవ్ చేయాలి, మన వర్క్ ఎలా ఉంటుంది, అది మనం తెలుసు. ఓకే, now put the heading introduction to UI UX. Main heading, introduction to UI UX. Introduction to UI UX. So the first one which I discuss is UX. Most important, మీరు ఈ డొమైన్లో నా కెరీర్ ఇదే, నేను దీంట్లోనే ముందుకు వెళ్ళిపోతా అని మీకు అనిపిస్తే, ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని ఒక యుఎక్స్ స్ట్రాటజిస్ట్, యుఎక్స్ కన్సల్టెంట్, యుఎక్స్ డైరెక్టర్ అంటారే తప్ప యూఐ యుఎక్స్ డిజైనర్, ఆ యూఐ అనేది రాదు. బికాస్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీవేర్ దట్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఈస్ ఫర్ ద బెటర్ ఎక్స్పీరియన్స్. ఓకే, మనం రోజు పొద్దున్న లేచి నైట్ నిద్రపోయే టైం వరకు కూడా మనం ఎన్నో పనులు చేస్తాం, కానీ సైకలాజికల్ గా చూసుకుంటే మనం చేసే ప్రతి పని కూడా మనకి ఫీజబుల్ ఉంటుంది. కష్టతరమైన పని ఎవడు చేయాలనుకోరు, రైట్? ఫీజబుల్ అని చేస్తాం, తెలిసింది చేస్తాం, తెలియని దాన్ని బద్దకిస్తాం. ఇట్స్ అ హ్యూమన్ సైకాలజీ, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ షేమ్ ఆన్ ఇట్. ఓకే, బేసిక్ హ్యూమన్స్ ఉంటారు అట్లా. దెన్ కమింగ్ టు దిస్ పర్టికులర్ వరల్డ్, నౌ ఇన్ ద టెక్నికల్ వరల్డ్, ఇప్పుడు ఎట్లా ఉందనంటే బయట ఎవ్రీథింగ్ ఇస్ అ డిజిటల్ వే.
So whatever we are trying to fetch some information, we are going through the digital, right? We are opening the Google, we are Googling it, or else we'll open the phone, we'll open the Chrome, and we'll try to gather some information. Now even we have the smartest technologies like ChatGPTs, right? సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ అ డిజిటల్ వే. ఈ యుఎక్స్ డిజైనర్ ఏం చేస్తాడంటే డిజిటల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తాడు. డిజిటల్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్. చైర్ బెంచ్ ఇవి కూడా ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్. బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద డిజిటల్ ప్రొడక్ట్స్. సో వాట్ ఆర్ ద డిజిటల్ ప్రొడక్ట్స్? మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, బ్లైండ్ థాట్. ఓకే, నథింగ్ మోర్. డిజిటల్ మనకు కనిపించేవి అవే, మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ ఆర్ ఎనీ అదర్ డిజిటల్ అపిరెన్స్ లైక్ జిప్స్, గ్రాఫిక్స్, వీడియోస్, ఇమేజెస్, ఎవ్రీథింగ్. సో వాటిని డిజైన్ చేసేవాడే యూఎక్స్ డిజైనర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్ ద స్క్రీన్ ప్రోడక్ట్ స్ట్రాటజీ అంటే ఏ పద్ధతిని ఉపయోగించుకొని మనం ఒక ప్రోడక్ట్ ని డెలివర్ చేస్తాం. అవునా? కుండ తయారు చేసేవాడు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏమాత్రం చెయ్యి ఏమార్చినా కానీ షేప్ అవుట్ అయిపోతుంది కుండ, రైట్? చేస్తూ ఉంటారు కదా స్కల్ప్చర్స్. యుఎక్స్ రీసెర్చ్, అసలు ప్రాబ్లం ఏంటనేది తెలిసింది. ప్రాబ్లం మీద మనం బ్లైండ్ గా సొల్యూషన్ తీసుకురాలేమే. ఎవరు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం? ఎవరు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం? ఎవరు ఫేస్ చేస్తున్నారు? వాళ్ళ పెయిన్ ఏంటి? అది తెలుసుకుంటే మనకి ఏం ఇవ్వాలనేది తెలుస్తుంది కదా. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, అది కరెక్టే. మరి ఆగలేసినమా అంటే వెంటనే పెట్టిస్తారు. మరి అంత కన్న తల్లికే తెలియంది ఎవరెవరు ప్రాబ్లము మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియాలంటే ఏం చేయాలి? హ్యావ్ టు డూ ద రీసెర్చ్. అసలు ఏంటి, వాట్ ఇస్ ద ప్రాబ్లం అండ్ వాట్ అనేది మనం తెలుసుకుంటాం. ఈవెన్ ద పొలిటీషియన్స్ డూ ద సేమ్. రీసెర్చ్ చేస్తారు వాళ్ళు, ఓట్స్ అడిగే ముందు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటారు, రైట్? అండ్ దెన్ రీసెర్చ్ చేశాక దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లం అండ్ దిస్ ఇస్ వాట్ మై అనాలిసిస్. నా రీసెర్చ్ ప్రకారంగా ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. వీళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకుని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈజియెస్ట్ వేలో నేను ఒక ప్రాబ్లమ్ ని డెలివర్ చేయాలి అనే ఒక ఫ్లో చార్ట్ తీసుకుంటే దాన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, అండ్ దెన్ వీ విల్ ఇంప్లిమెంట్ ద ప్రొడక్ట్ ఇన్ టు ద యూఐ, జంప్ ఇన్ టు ద టూల్. ప్రొడక్ట్ ని డిజైన్ చేయాలి కదా అట్లా. సో నువ్వు డిజైన్ చేసే కంటే ముందే యూ డూ ద రీసెర్చ్ విచ్ కమ్స్ అండర్ ద యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో నేనేం చెప్తానంటే వాట్ ఈజ్ యూఎక్స్ అని అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఎ ప్రోడక్ట్. నేను ఇక్కడ ప్రోడక్ట్ అంటున్నాను, వేరే వేరే డొమైన్స్ వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రాజెక్ట్ అంటారు. సో వీ డిజైన్ ద ప్రోడక్ట్స్, నథింగ్ బట్ ప్రాజెక్ట్, ద ఎంటైర్ ప్రాజెక్ట్. ఓకే, సో వీ డిజైన్ ద ప్రోడక్ట్, నథింగ్ బట్ digital products, mobile apps or web applications or websites, okay, which provides meaningful and relevant experience to the users. ఇప్పుడు నాకు ఆకలేస్తే స్విగ్గీ ఓపెన్ చేస్తానా, ఓలా ఓపెన్ చేస్తానా? స్విగ్గీ. బయటికి వెళ్ళాలంటే ఓలానా లేకపోతే జొమాటో? ఓలా ఓపెన్ చేస్తాను. రిలవెంటేనా? రిలవెంట్ టు మై సిచ్యువేషన్. అండర్స్టాండ్ మీనింగ్ఫుల్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ టు ద యూజర్. ఇఫ్ ఐఎమ్ ద యూజర్, ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చేసి ఐఎమ్ గోయింగ్ అవుట్ అని అంటే ద రిలవెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చేది ఏంటి? ఓలా, ఊబర్, ర్యాపిడో, రైట్? అట్లా. ఓకే, సో హౌ ఇప్పుడు దీన్ని ఐ కెన్ సే లైక్ మై డెఫినేషన్. జనరల్ ఎట్లా ఉంటుందంటే కంపెనీస్ లో వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ, వాళ్ళు ఎలా అడుగుతారంటే హౌ యూ డిఫైన్ యూఎక్స్ అంటారు. ఇప్పుడు డెఫినేషన్ అంటే ఒకటి చెప్పింది కాదు, నీకు అర్థమైంది. 3 Idiots చూసే ఉంటారు మీరు మూవీ. 3 Idiots లో వాడు మిషన్ అంటే ఏంటంటే జిప్, ఫ్యాన్ అని చెప్తుంటాడు. ఇట్స్ ట్రూ, యాక్చువల్లీ ఇట్స్ అ మిషన్. ఓకే, హౌ వాట్ యూ అండర్స్టూడ్ ఈజ్ మ్యాటర్స్. బట్టి చెప్పింది ఎప్పటికైనా అది నీది అవ్వదు. నీకు తెలిసింది నీకు తెలిసిన లాంగ్వేజ్ లోనే బయటకు చెప్పు, హీ విల్ ఇంప్రెస్. వాట్ ద పాయింట్? సో ఆల్వేస్ యూ షుడ్ డిఫైన్ వాట్ యు నో, వాట్ యు లెర్న్, but not what you grab. Okay, no doubt. What is user experience? In the brackets UX. What is user experience? In the brackets UX. I hope you can see the screen, guys. Yes? Yes or no? Please note this.
user experience. Shortcuts రాసుకోవద్దు ఎప్పుడు కూడా. Okay, key perfection is the process of designing a product which provides designing a product. Here the product means mobile applications, websites and web applications, etc., which provides meaningful and relevant experience to the users. Okay, meaningful and relevant experience to the users. రాసారమ్మా? Yeah. Note. Simply, we can say that what we feel during the time of interaction with any digital product and accomplish the task in it on time is called as user experience. Okay, so UX is the process of designing a product which provides meaningful and relevant experience to the users. And simple గా చెప్పాలంటే మనం ఏదైతే ఫీల్ అవుతామో, ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆ ప్రోడక్ట్ నుంచి ఏదైనా టాస్క్ ని అకాంప్లిష్ చేసుకున్నప్పుడు మనకి దొరికే ఆ ఒక అనుభూతి ఏదైతే ఉంటుందో దాన్ని యూఎక్స్ అంటారు. ఓకే, సో దట్ వి కాల్ యాజ్ UX. So now tell me, we will find UX everywhere. Yes or no? Everywhere in our taste, in our selections, in our experiences, expressions, okay, in our interactions, right? అయితే ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే డిజిటల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు వాట్ వి కాల్ దిస్ ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు. వాట్ దే డిజైన్ ఒక స్పెసిఫిక్ హోమ్ ఆర్ ఒక లొకాలిటీకి సంబంధించి ఇంటీరియర్ డిజైన్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏముంటుంది, బ్యూటిఫికేషన్ ఉంటారు, అవునా? గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు. గ్రాఫిక్ డిజైనర్స్ ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్, మోషన్ గ్రాఫిక్స్ ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించుకుంటా ఉంటారు. CGI దట్ యూ కెన్ సీ ఇన్ మూవీస్, రైట్? అండ్ విజువల్ డిజైనర్స్ వాళ్ళు కూడా అంతే, ద సేమ్ కైండ్ ఆఫ్ మోషన్ పోస్టర్స్, మోషన్ పిక్చర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ different type of clothing, right? different type of clothing మీద వాళ్ళు వర్క్ చేస్తారు. ద సేమ్ వే యూఎక్స్ డిజైనర్స్ ఏం చేస్తారంటే దే బ్రింగ్ ద better user experience on a digital product. That's all. Okay, the first question that what you get being a fresher, the first and first most question that what you get in an interview is how you define UX. Okay, side ki raskondi interview question అని పెట్టుకొని side ki raskondi. Okay, interview question 1, how you define UX. How you define UX with an example. Okay, so you can note down an example what I'm giving. Uber, Ola, Swiggy, Zomato, and any
other mobile applications which we use in our daily basis. To fulfill user needs, to fulfill the user needs in a fraction of seconds. Okay, are the best examples which gives better user experience. Yep. Done, guys? Clear, Amma? So this is user experience. Fine. Google what ఏమి ఇచ్చాడు కూడా చూద్దాం ఒకసారి. User experience, how a person feels when interacting with a product. అదే కదా చెప్పండి. Service or system, anything. So it includes how easy the product is to use, how useful it is, and how efficient it is. So UX is subjective experience, but the attributes that make up the experience are objective. So now tell me one thing, can you see the user experience? Can you see experience? ఇప్పుడు నేను పిజ్జా తిన్నా, మండిపోతుంది అన్నారు, ఆ మంటని చూడగలనా? ఆ మంట కనిపించదు ఫేస్లో, కష్టంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, చూడలేము. యూజర్ ఎక్స్పీరియన్స్ ని నువ్వు ఫీల్ అవుతున్నావు, వి ఫీల్ ఇట్, ఓకే, బట్ వీ కెనాట్ సీ ఇట్. అంత చిల్లీ పౌడర్ చల్లుకున్న పిజ్జా కనిపిస్తుంది కానీ తిన్న తర్వాత మంట ఏడ కనిపిస్తుంది మీకు? మంట కనిపించదు, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఫేషియల్ గెస్చర్స్ అనేవి ఏంటి అని అంటే ఐడెంటిటీస్ మా, ఓకే, బట్ అది ఎక్కడ పుట్టిందనే మంట నీకు ఆ టంగ్ తెలుస్తుంది చూసావా, దట్ యూ కెనాట్ సీ. ఏముంటుంది ఇందులో? రేసుగుర్రం సైకాలజీ కనిపించదు కదా, రైట్? సో వాట్ వీ హ్యావ్ ఇన్ వైర్, ఎలక్ట్రిక్ వైర్లో ఏముంటుంది? పవర్ ఉంటుంది లోపల, టచ్ చేసి పెట్టి కొడితే తప్ప మనకి తెలియదు దాని ఫీలింగ్ ఏంటనేది, రైట్? కనిపించదు. యుఎక్స్ కూడా అంతే అనమాట. నౌ వన్ మోర్ ఫన్ ఫ్యాక్ట్స్ చెప్తా ఎవ్రీడే. నౌ సి వాట్ ఈస్ యుఎక్స్ అనగానే ఇక్కడ చాలా ప్రాజెక్ట్ చేసింది గూగుల్. యు నో వాట్ ఇస్ దిస్? మా ఏఐ. సో వాట్ ఇట్స్ నేమ్? బర్డ్. ఓకే, ఇట్స్ అ గూగుల్ బర్డ్. చాట్ జీపీటీ లాగే ఇది కూడా. వెన్ ఎవర్ యూ గూగుల్ సంథింగ్, దాని గురించి చిట్టా మొత్తం కూడా ఇట్లా ఎక్స్పాండ్ చేసి ఇచ్చేస్తుంది మనకి. ఓకే, సో విల్ గెట్ అ better information there itself. So try to learn a lot of things, that what is running, what is cooking outside. Okay, yeah. So after UX, the next most important thing that what we have to discuss is UI. Okay, just put the heading, what is user interface in the brackets, UI. What is user interface in the brackets, UI. Okay, I hope you can see the screen. So what can you see in it? Please tell me, what can you see in it? మీకు కనిపించింది, మీకు తెలిసింది చెప్పండి. Come on, speak out. Huh? Daily task, okay. And come on, what more? Profiles, okay. And come on, open up. Schedules, intro sections, yes, perfect. And come on, help Jana. Profile, okay. Back arrow, again back arrow. Calendar, can I say calendar? And selection, objective. And ఇందులో చూసుకుంటే కొన్ని కార్డ్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రోగ్రెస్, డన్, ఆన్ గోయింగ్. ఓకే, హోమ్, డాక్యుమెంట్స్, ప్రొఫైల్, నోటిఫికేషన్స్. ప్రొఫైల్ అగైన్ హ్యాంబర్గర్ మెనూ. అవి 3 గీతలు ఉంటాయి కదా జనరల్ గా, 3 లైన్స్, అని హ్యాంబర్గర్ మెనూ అంటాం. బర్గర్ ఎట్లుంటది? పైన బ్రెడ్, కింద బ్రెడ్, మధ్యలో
స్టఫ్ ఉంటుంది, రైట్? జస్ట్ ఇమాజిన్ ఒక 3 గీతలు. అందుకే బర్గర్లో ఏముంటుంది అంటే స్టఫ్ ఉంటుంది, తినేటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ 3 ఐకాన్స్ ఉంటాయి చూస్తారా, జనరల్గా మీరు అప్లికేషన్స్ లో చూస్తారు. దాన్ని కూడా హ్యాంబర్గర్ అనే అంటారు. ఓకే, వాట్ ఈస్ హ్యామ్? హ్యామ్ ఈస్ స్టేక్. వాట్ ఈస్ స్టేక్? బీఫ్. ఓకే, నార్దర్న్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ లో తింటారు, అది మనం తినం. ఓకే, సో హ్యాంబర్గర్ అంటే మధ్యలో హ్యామ్ ఉండి పైన కింద కోటెడ్ విత్ బ్రెడ్ అన్నమాట. దాన్ని హ్యాంబర్గర్ అంటారు. దాని నమూనానే ఈ ఐకాన్. ఈ 3 ఉంటాయి, మీరు యాప్స్ కూడా ఓపెన్ చేసి చూసుకుంటారు, రైట్? దాన్ని హ్యాంబర్గర్ మెనూ అంటారు. అందులో ఏముంటాయంటే సెకండరీ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఈ హ్యాంబర్గర్ అని ఎందుకంటారంటే బేస్డ్ అవుట్ ఆఫ్ దట్. సో ఇట్ ఈస్ స్టఫ్డ్ విత్ సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అందుకే హ్యాంబర్గర్ మెనూ అంటారు. సో అది ఎట్లయినా మీకు ఇట్లా 3 గీతలు కనపడ్డాయంటే కన్సిడర్ ఇట్ యాస్ అ హ్యాంబర్గర్ ఐకాన్ ఆర్ హ్యాంబర్గర్ మెనూ. ఓకే, సో ఐకాన్స్, ఇక్కడ మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ యారో, హ్యాంబర్గర్ మెనూ, నోటిఫికేషన్స్ అని, ప్రొఫైల్ అని, బ్లా బ్లా బ్లా, టూ మెనీ ఐకాన్స్. అండ్ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ప్రొఫైల్ ఫొటోస్, ఇమేజెస్. కెన్ ఐ సే ఇమేజెస్? కలర్స్ ఉన్నాయా? వైట్ కలర్, పర్పుల్ కలర్, బ్లూ కలర్ బ్లెండ్స్, కలర్స్. అండ్ దెన్ మెనూ బార్స్ ఉన్నాయి, లైక్ బ్యాక్ యారోస్, లేకపోతే ఇది డ్రాప్ డౌన్ మెనూ. ఇది ఒక మెనూ, కార్డ్ డిజైన్స్ ఉన్నాయి. అంటే యూ కెన్ సీ లాట్ ఆఫ్ స్టఫ్ హియర్, రైట్? అవి చూసే కదా మనం ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు ఈ క్యాలెండర్ ఉంది, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇక 5 ఇచ్చాడు. ఇక్కడ ఏది సెలెక్ట్ అయిందమ్మా ఈ 4 12 అనేది సెలెక్ట్ అయింది. ఎలా చెప్పగలుగుతున్నాం? అది ఫిల్డ్ కలర్ లో ఉంది. మిగతా వాటితో పోలిస్తే స్పెసిఫిక్ కలర్ లో ఫిల్ అయింది, రైట్? అది ఇండికేషన్. ఓకే, ఇప్పుడు నాకు 12 వద్దు, నాకు 14 కావాలి అంటే నువ్వేం చేస్తావు? ఇన్స్టెంట్ గా 14 మీద ట్యాప్ చేస్తావు, అప్పుడు అది బ్లింక్ అవుతుంది. అవునా? దాన్నే ఇంటరాక్షన్ అంటారు. ఓకే, అంటే ఎప్పుడైతే ఒక హ్యూమన్ ఫేసింగ్ అన్ అప్లికేషన్ అండ్ హీ ఇంటరాక్ట్స్ ఇన్ అ స్పెసిఫిక్ టైం, ఇన్ అ మీన్ టైం, దెన్ ఆ ఇంటరాక్షన్ లో ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నాడు? ఏదో ఒక పని పూర్తి చేయడానికే కదా. ఆ ఇంటరాక్షన్ ఒక పనిని పూర్తి చేయడానికి తీసుకెళ్తుంది. నేను ఎంతసేపట్లో? గంట పడుతుందా? సెకండ్స్ లో. అవునా? ఆ సెకండ్స్ లో ఎప్పుడైతే ఆ ఒక్క టాస్క్ నువ్వు కంప్లీట్ చేసుకుంటావో, ఆ ఓవరాల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, నువ్వు దాంతో ఇంటరాక్ట్ అయ్యి టాస్క్ కంప్లీట్ చేసే దానికి ఎంటైర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, దాన్ని యూజర్ ఇంటరాక్షన్ అంటారు, విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. అసలు మీకు ఇప్పుడు కనిపించేది యూజర్ ఇంటర్ఫేస్. ద యూజర్ ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ వాట్ యు సీ అండ్ ఐడెంటిఫై, which it consists of colors, text, icons, images, or any other visual representation. What you can see and touch is nothing but a UI. Can I say it's an UI? Yes. Can I say it's a UI? This is a UI. Yes. Whatever you can see and feel, I mean, whatever you can see and touch, okay, is nothing but a user interface. Okay? ఇంకొక విధంగా ఏం చెప్పచ్చు అంటే UI is nothing but హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. మరి డిజిటల్ ప్రొడక్ట్స్ మీద కదా మనం పనిచేసేది, డిజైన్ చేసేది బల్లలు కాదు కదా. మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్. సో హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. సైకాలజీ ఏం చెప్తారు తెలుసా? Specs is a computer where you can keep some lens in this. Okay, camera is a computer. It can capture your photograph within a seconds, fraction of seconds, right? Calculator is a computer. Mobile phone is a computer. Watch is a computer. Laptop is a computer. Desktop is a computer. TV is a computer. Tab is a computer. Smartphone is a computer. ఇప్పుడు చెప్పండి ఒకసారి, సరదా మీరు ఏదైనా ట్రిప్కి వెళ్తే ఎన్ని కంప్యూటర్లు తీసుకెళ్తారు? టూ మెనీ. ద సైకాలజీ సేస్ మీకు ఈజియెస్ట్ వేలో ఒక పనిని పూర్తి చేసేది ఏంటనే ఉంది అని అంటే ద మెషిన్, దట్ వాట్ వి కాల్ యాజ్ అ కంప్యూటర్. ఓకే, అందుకే మనం హ్యూమన్స్, వీఆర్ నాట్ బాట్స్. ఓకే, వీఆర్ నాట్ బాట్స్, వీఆర్ నాట్ మెషిన్స్. మనం ఏం చేస్తున్నాం? పనిని పూర్తి చేయడానికి, త్వరగా పూర్తి చేయడానికి మెషిన్ హెల్ప్ తీసుకుంటున్నాం, రైట్? కంప్యూటర్స్ హెల్ప్. హ్యూమన్ కంప్యూటర్ హెల్ప్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, దాన్ని UI అంటారు. క్లియర్? నోడా? వాట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్?
Right, guys? One second, guys. What is user interface? Raskondma. User interface. So, user interface is also called as a human computer interaction, and UI is all about what a user can see, identify, and initiate the interaction with a digital product. That particular digital product, example, mobile apps, websites, web apps, which consists of text, icons, colors, images, and any other visual representation. Okay, any other visual representation. Note, simply what we see and interact, and finally conclude a task within it is nothing but user interface. Okay, examples, any digital products like apps and websites and the content within the product will come under user interface. Drop down menus, hamburger menus, buttons, text, icons, colors, everything. అసలు మనం ఓపెన్ చేసే ప్రతి యాప్ యుఐ. ఓకే, ఆ యాప్ ఓపెన్ చేసి మనం కంప్లీట్ చేసుకున్న పని నుంచి వచ్చే అనుభూతి యూఎక్స్. కరెక్ట్? ఐ హోప్ ఐమ్ క్లియర్. ఈ రెండిట్లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వరీస్ ఫర్ 2 minutes. Any doubt, please let me know. Guys in the online, any doubts, please let me know. Ready on a doubt? Clear? Okay. రాసుకున్నారా? Acknowledge speaking is the first most important skill to crack a job. Guys in the online, speak out.
ఓకే, వాల్యూ యువర్ వాయిస్. ఇది కూడా సైకాలజీ తెలుసా, జనరల్ గా ఆన్లైన్ లో ఉంటే మాట్లాడరు. దట్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది అనమాట లోపల. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది తెలుసా. అదేంటంటే నలుగురు మాట్లాడితే నేను మాట్లాడతాను వచ్చేస్తాను, పర్పస్ లేకపోయినా చేస్తాం. నలుగురులో ఏ ఒక్కటి మాట్లాడిపోయినా నేను ఎందుకు ఇనిషియేట్ చేయాలని ఉంటాం. ఎవరికి సంబంధం లేని కూడా వచ్చి కొట్టేస్తాడు తెలుసా, గొడవలు అయితే బయట. ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు, నువ్వు ఎందుకు వచ్చి కొట్టారా అంటే తెలియదు సార్ వాళ్ళు కొట్టారు నేను కొట్టాను అంటాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అంటే అది మాస్ ఫోర్స్ ఎట్ ఎ టైం యాక్టివేట్ అవుతుంది మైండ్ లో, జనరల్ గా హ్యూమన్స్ లో. అది మనకే ఉంటుంది అనుకునేది, అందరికి ఉంటుంది. 4 కుక్కలు అయితే ఇంకో కుక్క కూడా వస్తుంది చూడు కావాలంటే వీధిలో ఎప్పుడైనా, కామన్ థింగ్ అది. Focus on the psychology, guys. It literally keep you make the things understanding much. Okay, so I hope you got a glimpse about what is UI and what is UX, right? సో దీన్ని తోగుదాం ముందు ముందు రోజుల్లో. అయితే సరే, డిజైన్ చేసాం, బాగుంది, మంచి అప్లికేషన్ డిజైన్ చేసాం, మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసాం, దాన్ని లాంచ్ చేసాం. ఆర్ యూ ష్యూర్ విల్ ఇట్ గివ్ ద బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్? ఎనీవన్ రెడీ? నో. ఎందుకో చెప్పచ్చు. రైట్ ఆన్సర్. అండ్ ఎనీమోర్? యూజర్స్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉండొచ్చు. యా, పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ ఉంటాయి, అబ్సల్యూట్లీ. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? లక్ష్మణ్, రంజియో, విజయ్, ఆర్ యూ ష్యూర్ మనం ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేశాక దాని నుంచి బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనడానికి ఏంటి గ్యారంటీ అని అడుగుతున్నా. మనకి నచ్చినట్టుగా డిజైన్ చేస్తే వాడు ఎందుకు ఉపయోగిస్తాడు? ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? నీకు నచ్చింది నువ్వు చేసావనుకో, నువ్వే వాడుకోవాలి, అది నేను ఎందుకు వాడతాను నేను? అవునా? మనం ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలి? వాడికి నచ్చే విధంగా డిజైన్ చేయాలి, అవునా? అందుకే రీసెర్చ్ చేస్తాం మనం. Getting my point? We do the research to know what is the user capability. What is the user capability? What user's pain point? What is his frustration? What is his requirement? What is his general thought on that problem? ఇవి తెలుసుకొని అప్పుడు మనం డిజైన్ చేస్తాం. గాట్ ఇట్? రెస్టారెంట్కి వెళ్ళినా మనం ఒక డిష్ ఆర్డర్ చేస్తే వాడు వచ్చి బాగుందా సార్ అని అడుగుతాడు తెలుసా. ఎలా ఉంది సార్ అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఏం బాగుందా ఉప్పు అంతా మొత్తం ఉప్పు కొట్టేసి ఇచ్చావు నాకు అని చెప్పి అన్నావు అనుకో, వాడు డిసప్పాయింట్ అయ్యి అయినా కానీ మళ్ళీ వెంటనే ఏం చేస్తాడంటే ఒక నిమిషం సార్ రిటర్న్ ఇవ్వండి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇంకో ఫ్రెష్ డిష్ తీసుకొచ్చి మళ్ళీ వెయిట్ చేస్తుంటాడు మళ్ళీ పాపం. ఎలా ఉంది చెప్పరా బాబు, అవునా? ఆ ఒక డిష్ అంటే ఒక ఇండివిజువల్ యూజర్ జస్ట్ టేస్ట్ చేసి వాడు కడుపు నింపుకొని బయటకు వెళ్ళిపోతాడు పే చేసేసి. ఆ డిష్ దగ్గరే అంత కన్సర్న్ ఉంటే ఎంతమంది ఉపయోగిస్తున్నారు ఫోన్పే? గెటింగ్ మై పాయింట్? గూగుల్ ఎంతమంది ఉపయోగిస్తున్నారు? మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది ఉపయోగిస్తున్నారు? డోంట్ యూ థింక్ ద రీసెర్చర్స్ డిడ్ హ్యూజ్ రీసెర్చ్ అబౌట్ ద పీపుల్? వాట్ ద పాయింట్? ఆ రీసెర్చ్ చేసి మనకి అంటే యూజర్స్ కి ఇష్టమయ్యేటట్టుగా మనం డిజైన్ చేసి లాంచ్ చేసే ఆ ఓవరాల్ పద్ధతిని ఏమంటామంటే యూజర్ సెంటర్డ్ డిజైన్, యూసిడి, ఓసిడి లాగా. ఓకే, యూజర్ సెంటర్డ్ డిజైన్, ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్లీజ్ నోట్ దట్. What is user-centered design? Okay, guys, I'll take the help of Bird for this. One of the most important concepts as well. So, user-centered design, UCD అంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? A user-centered design is a product development approach that focuses on the user needs and preferences throughout the design process. Okay, మీకు గుర్తుందా నిన్ననో మొన్ననో బిఫోర్ ద వీకెండ్ నేను మీకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 5 స్టేజెస్ ఆఫ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అని చెప్పా, గుర్తుందా? ఎంపతి, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. ఎంపతి, అసలు మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఒక ప్రాబ్లం మీద మనుషులు ఎలా ఉంటారు,
స్పెసిఫిక్ ప్రాబ్లం, మనం ఏదైతే సొల్యూషన్ తీసుకొద్దాం అనుకుంటున్న ప్రాబ్లం, అన్ని ఫేస్ చేసే మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఎంపతి, డిఫైన్ ఆ ఇబ్బందులు ఏంటి అనేది నువ్వు నీ టీంకి చెప్పాలి ఒక డెలివరబుల్ ద్వారా. ఐడియేట్, ఇప్పుడు నీకు ప్రాబ్లం తెలిసింది కాబట్టి దానికి ఎటువంటి ఐడియాని సొల్యూషన్కి తీసుకొస్తావు, అక్కడ నువ్వు క్రియేటివ్ థాట్ని ప్లాంట్ చేయాలి. ప్రోటోటైప్, నీ ఐడియాని ఊరికే డప్పు కొట్టుకుంటూ తిరిగితే మాత్రం సరిపోదు, నువ్వు సొల్యూషన్ క్రియేట్ చేయాలి. డిజిటల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తాం మనం, సో మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్. ప్రోటోటైప్, టెస్ట్, నువ్వు సొల్యూషన్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి కదా. సో దీస్ 5 స్టేజెస్ ఏం చేస్తాయంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని ప్రాపర్గా క్రియేట్ చేసి లాంచ్ చేసేంత వరకు తీసుకెళ్తుంది. దాన్నే యూజర్ సెంటర్డ్ డిజైన్ అంటారు. దీంట్లో డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది ఒక వింగ్ అనమాట, ఆ 5 స్టేజెస్ అనేది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే యూజర్కి అర్థమయ్యే రీతిలో, యూజర్ వాడుకునేందుకు అనుగుణంగా ఉండేటట్టుగా మనం డిజైన్ చేసి వాటి చేతిలో పెడితే దెన్ హీ యూజెస్ ద ప్రోడక్ట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అవునా? ఎందుకనండి ప్రతి మొబైల్ అప్లికేషన్ జస్ట్ ఒక 3-4 క్లిక్స్లో పని అయిపోతుంది? ఎందుకని? బ్యాంక్ వెళ్తే అరగంట పడుతుంది మినిమం, ఫోన్పేలో 3 క్లిక్స్లో నువ్వు డబ్బులు పంపించేస్తావు, ₹1,00,000 పంపించగలవు. 3 క్లిక్స్ నువ్వు ఓపెన్ చేస్తావు, లాగ్ ఓపెన్ చేస్తావు, ఇట్స్ అన్ ఎక్సెప్షన్ బికాస్ ఇట్స్ నీ సెక్యూరిటీ, అది పక్కన పెట్టేస్తాయి. తర్వాత నువ్వు ఏదైతే ఒక కాంటాక్ట్ నెంబర్ని సెలెక్ట్ చేస్తావో, సెలెక్ట్ చేసినప్పుడు ఒక ట్యాప్ ఇస్తావు, నెంబర్ 1. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత అనేది నువ్వు ఇన్పుట్ ఇస్తావు, ₹30, ₹50 ఇన్పుట్ ఇచ్చిన తర్వాత నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటావు, ట్యాప్ నెంబర్ 2. ఓకే, అదైన తర్వాత కన్ఫర్మేషన్ అడిగిన తర్వాత పే నౌ అడుగుతుంది. అవునా? పే నౌ అనేది ట్యాప్ నెంబర్ 3. తర్వాత నువ్వు ఇచ్చే సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది ఇన్పుట్స్ అనేవి పక్కన పెడితే 3 ట్యాబ్స్లో నువ్వు ₹1,00,000 పంపించగలుగుతున్నావు. హౌ స్మార్ట్ ఇట్ ఈస్, హౌ యూజర్ సెంటర్డ్ ఇట్ ఈస్. అవునా? కొబ్బరి బొండాలు కొట్టేవాడి దగ్గర కూడా ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అవునా? వాడికి తెలియదు తెలుసా? ఫోన్పే అలా వెన్ ఐ హావ్ గాన్ త్రూ ఆన్ మై ఓన్ రీసెర్చ్, నేను మన పంజాగుట్ట దగ్గర వెనక ఒక చిన్న సందు ఉంటుంది, మెట్రో దిగి వెనక సందులో ఒక కొబ్బరి బొండాలు పెట్టుకుని ఒక పెద్ద ఆయన, ఓల్డ్ అతనే, అదొకటి పెట్టుకున్నాడు, బొండాలు అన్ని పెట్టుకున్నాడు బండి మీద. స్కానర్తో క్యూఆర్ కోడ్తో రిలేటెడ్గా ఒక మిషన్ ఉంది ఆయన దగ్గర. మిషన్ అది, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్పీకర్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ ఇన్ యూర్ మైండ్ అదేంటనే, రైట్? నేను ఎప్పుడైతే డబ్బులు కొట్టానో, రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ సో అండ్ సో ఫ్రమ్ అని చెప్పేసింది. వాడు మళ్ళీ ఇంకో కొబ్బరి బొండం కొట్టుకుంటాడు, మస్తు రిలాక్స్ ఉన్నాడు ఆయన. ఓకే, సో హ్యాకర్స్ మంచిగా ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళు ఏం చేయలేరు అనుకుంది, వేరే విషయం. ఎంత కాదన్నా అన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన ఇది. బట్ హీఈస్ వెరీ రిలాక్స్డ్. ఇంకోటి వచ్చాడు, వాడు కొబ్బరి బొండం అన్న అయిపోయింది అని అంటే, విన్నాను బాబు అన్నాడు. పేమెంట్ చేసామని ఇట్లా చూపిస్తాం మనం, రైట్? విన్నాడట, నేను పే చేసింది విన్నానని చెప్పేసి అన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది? నేను అడిగాను అప్పుడు ఆయన్ని, మీరు ఫోన్పే యూజ్ చేస్తారా తాత, ఫోన్పే యూజ్ చేస్తారా అని అంటే, లేదు బాబు మా మనవాడిది అది అన్నాడు. ఏం చదువుతున్నాడు మీ మనవాడు అని అంటే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు నేను డబ్బులు వేసినా కదా, అది ఎవరికి పోతాయి అని అంటే, నా అకౌంట్కే పోతాయన్న. మరి మీ మనోడు యూజ్ చేస్తున్నాడు, నా అకౌంట్ మా మనోడు దీనికి లింక్ చేసుకున్నాడు బాబు అన్నాడు. దీనికి అన్నాడే తప్ప దాన్ని ఫోన్పే అని కూడా అనలేదు ఆయన. అంటే ఆ ఒక్క ఫోన్పేలో ఆయనకు వాడడం రాదు, నెంబర్ 1. యూ డోంట్ హ్యావ్ ద స్మార్ట్ ఫోన్, నెంబర్ 2. ఇంకోటి ఏంటనంటే దాని యొక్క అక్నాలెడ్జ్మెంట్ చూసావా, హౌ బెస్ట్ ద ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ గివింగ్ టు ద యూజర్స్. నేను నీకు డబ్బులు వేసిన వెంటనే దీని ద్వారా నీకు తెలుస్తుందా ఆయన వేసాడో లేదో అనే ఒక, అంటే యాక్సెసిబిలిటీ. చదువు రాని వాళ్ళు ఒక కొబ్బరి బొండాలు కొట్టుకుని ఇడ్లీలు బండి పెట్టుకునే వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ ఇచ్చాడంటే ఏ రేంజ్ ఆఫ్ డీప్ థింకింగ్ ఉండాలి వాడికి యూజర్స్ గురించి. ఎస్ఆర్ నో? అది సక్సెస్. దట్ ఈస్ వాట్ ద సక్సెస్. పబ్జీ ఈజ్ క్రిటికల్, బట్ రిక్షా దొక్కేవాడు కూడా పబ్జీ వాడతాడు తెలుసా. నేను ట్రై చేశా, ఒకడేదో ఫ్లైట్ నుంచి దునికాడు, కడ్రాగ్ మీద తిరుగుతానే ఉన్నాడు, వాడు తిరుగుతా ఇరిటేషన్ వచ్చేసి తీసిపడేసాను. ఐ కాంట్ ప్లే దట్ పబ్జీ. I don't know. I just got irritated with that and I stopped it. But when I've seen 4th class kid, winner chicken dinner daga veltunadu ayana, ante how smart the UI is, right? So think that way. Okay, so being a designer,
మన ఛాలెంజ్ ఏంటి అని అంటే ఎలా అంత అసలు చదువుకొని వాళ్ళు కూడా ఎలా వాడుతున్నారు దాన్ని. ఎంపథైజ్. ఎంపతి అంటే ఏంటంటే స్టాండ్ ఇన్ ద యూజర్ షూస్ అండ్ లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్. అప్పుడు నీకు తెలుస్తుంది వాడి పెయిన్ ఏంటో తెలుస్తుంది, వాడి రిక్వైర్మెంట్ ఏంటో తెలుస్తుంది, వాడికి ఏం కావాలనేది తెలుస్తుంది. అవునా? మీకు కావాల్సిన వాళ్ళకి బర్త్డే ఏమైనా గిఫ్ట్ ఇచ్చేస్తారని దే ఫీల్ లైక్ వావ్, ఓకే, అది పెద్ద గొప్ప ఏముంది. నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు వాళ్ళకి ఏం తెలుస్తుందని నీకు తెలుసు. అసలు నువ్వు సంబంధం లేని వాళ్ళకి ఎవరికి తెలుస్తుందా? నో. డూ వి నో ద ఫోన్ పే డిజైనర్? నో. బట్ హిజ్ రీసెర్చ్ ఎంత సక్సెస్ అయింది? దట్స్ వాట్ ద డిజైనర్స్ డూ. ఓకే, అందుకే మనకు అన్ని సాలరీస్ ఉంటాయి. ఫైన్. సో యూజర్ సెంటర్ డిజైన్ ఇస్ నథింగ్ బట్ యూజర్ ని దృష్టిలో పెట్టుకొని యూజర్ కి అర్థమయ్యే రీతిలో మనం డిజైన్ చేసి డెలివర్ చేయాలి. వాట్ ద పాయింట్? జస్ట్ నోట్ డౌన్. So you can note on this point. User centered design is a step by step design process. నేను చెప్పింది రాయనమా. ఐటరేటివ్ అంటే స్టెప్ బై స్టెప్ అనే అర్థం. ఓకే, సో యూజర్ సెంటర్డ్ డిజైన్ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ డిజైన్ ప్రాసెస్ in which designers focus on the users and their needs in each phase of a design process. Note this point. User centered design in the brackets UCD is a step by step design process in which designers focus on the users and their needs in each phase of the design process. రాసారమ్మా? I hope you note these 3 lines. Now, please take a diagram related to this. ప్లీజ్ టేక్ దిస్ డయాగ్రామ్. జస్ట్ యారోస్తో అట్లా యారోని బెండ్ చేసుకోండి, మరీ యాక్యురేట్గా అక్కర్లేదు. ఓకే, ఇఫ్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ యూ కెన్ గో హెడ్. ఫస్ట్ వన్ ఎంపతి. ఎంపతి అంటే అండర్స్టాండింగ్ ద యూజర్స్ ఇన్ డెప్త్. ఓకే, స్టాండింగ్ ఇన్ ద యూజర్ షూస్ అండ్ లుకింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్. 2 టైప్స్ ఉంటాయి అమ్మా, సింపతి, ఎంపతి. సింపతి జాలి చూపించడం. ఏమనుకుంది జాలి చూపిస్తా? ఏమన్నా అయ్యో పాపం అంటే ఏమొస్తుంది, నాకేం రాదు. ఎంపతి అంటే దారి చూపించడం. సో యూఆర్ ట్రైంగ్ టు give a solution for that. Okay, empathy. Define. So how you define the problem to the stakeholders? Like మనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మనమే అని చేయం. సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అందరు డిఫైన్ చేస్తాం. అండ్ దెన్ ఐడియేట్. సో ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అ బెటర్ ఐడియా, వాట్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ ఫీచర్ ఫర్ అ డిజిటల్ ప్రోడక్ట్. ప్రోటోటైప్. డిజైనింగ్ ద ఐడియా. టెస్ట్ హౌ ఇట్ వర్క్స్. ఓకేనా? సో దీన్ని మనం ఐటరేటివ్. సో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఇంటర్వ్యూస్. ప్లీజ్ నోట్ డౌన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే మనకి, వాట్ ఈస్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్? వాట్ ఈస్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్? ఆర్ వాట్ ఈస్ యూజర్ సెంటర్ డిజైన్? ఓకే, వాట్ ఈస్ యూజర్ సెంటర్ డిజైన్ అని అడుగుతారు. ఫైన్. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. దీనికి యూఎక్స్ జార్గన్లో టర్మ్ నెంబర్ 26కి మీకు నేను ఆన్సర్ ఇస్తాను. దాన్ని మీరు పట్టి కొట్టైనా సరే అది చెప్పేయచ్చు. దీనికి కనుక మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారా, మీ టెక్నికల్ 1 అయిపోయినట్టే. టెక్నికల్ 1 అయిపోయినట్టే చెప్తున్నా కదా. ఐల్ బెట్ మై కెరియర్ ఆన్ దిస్. నోట్ దిస్ పాయింట్ యాజ్ వెల్. గోల్ అని పెట్టుకొని ఈ పాయింట్ రాయండి అమ్మా, విచ్ ఐఎమ్ హైలైటింగ్ హియర్. Goal. The goal is to create a product that suits the user rather than making the user suit the product. అర్థమైందా? మనకి నచ్చినట్టుగా కాదు, వాడికి నచ్చినట్టుగా మనం డిజైన్ చేయడం. ఓకే, గోల్ అని పెట్టుకొని పాయింట్ రాయండి.
రాసారా? Done, guys? I hope everyone done. And fine, this is good. As యూజర్కి అర్థమయ్యే రీతిలో డిజైన్ చేసాం ఒక యూఐ. ఆ యూఐని లాంచ్ చేసాం. దాన్ని వాడుకొని ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది జనాలకి. ఎవరికి? ఎవరా జనాలు? హూ ఆర్ ద పీపుల్? ఇప్పుడు నాకు అవసరం లేదు, మరి నా సంగతి ఏంటి? నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రోడక్ట్ నా కోసమే చేసావు. నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, బట్ నేను అది యూజ్ చేయట్లా, నాకు వద్దు. సో హూ ఐ? ఓకే, మీకు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చెప్పాలి. డెమోగ్రఫీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ పీపుల్, స్టడీ ఆఫ్ పబ్లిక్. ఎథనోగ్రఫీ అని ఇంకోటి ఉంది, స్టడీ ఆఫ్ society, where it is involved with culture, religion, caste, creed, class, profession in ఉంటాయి. I just ask you only one question. I hope you guys might know McD is from United States, right? McDonald's అనేది US నుంచి ఉండింది. And you people definitely might know that Western people definitely eat beef, steak and bacon, pork. మెక్డీలో అవి అమ్ముతారు యుఎస్లో. ఇక్కడ అమ్ముతారా? ఇక్కడ చికెన్ వరకే పరిమితం, అమ్మరు అవి. ఎందుకు? వై దే డోంట్ సేల్? ఆన్సర్ ప్లీజ్. కల్చర్ అండ్ culture is right answer, and some more of them according to ethnography. ఒక ముసల్మాన్ పోర్క్ తింటాడా? పాపంగా భావిస్తారు. ఒక హిందూ బీఫ్ తింటాడా? పాపంగా భావిస్తారు. అవునా? డోంట్ యు సే రిలీజన్? yes or no? yes. So India is sovereign, socialist, secular country according to the preamble of the Indian Constitution, right? అంటే అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరం కలగలిసి ఒక డెమోక్రసీని పుష్ చేస్తున్నాం. మరి ఇప్పుడు అట్లాంటివి మనం మెక్డీని ఎంత స్టైలిష్ గా పెట్టుకున్నా అందులో అమ్మడం అంటే మనం కొలిచే దైవాన్ని ఏదో చేసినట్టుగానే కదా. దట్ ఈస్ ద రీజన్ వాడు అవి దింపలేదు ఇక్కడ, దానికి ఆల్టర్నేట్ లాంచ్ చేస్తున్నాడు. ఎసన్నా అంటే ఇక్కడున్న జనాభాకి తగ్గట్టుగా వాడి బిజినెస్ మలుచుకున్నాడు, కానీ వాడి బిజినెస్ వీళ్ళకి అనవసరం అని చెప్పేసి అయితే చేసుకోలేదు కదా. అందుకే కదా సక్సెస్ అయ్యాడు. వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఇస్ ఎథనోగ్రఫీ నుంచి ఒక స్టెప్ డౌన్ ఏదంటానంటే డెమోగ్రఫీ ఉంటుంది. డెమోగ్రఫీ హావ్ డివైడెడ్ ద పీపుల్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. అది ఎలా అంటే ఇన్ఫాంట్ బేబీస్ అప్ టు 2 years, children up to 8 years, teenagers up to 16 years or 18 years, and young age up to 30, below middle age 30 to 35, middle age 35 to 40, above middle age 45 to 50, senior citizens 50 plus. Got it? ఇట్లుంటారు. చిన్ను రైమ్స్ కోకో మిలాన్. మా తాత చూస్తాడా? అది తాతలు చూస్తారా? చూడరు. ఎవరు చూస్తారు? ఇంకా ఇంకా చిల్డ్రన్, ఇంకా వాళ్ళ పేరెంట్స్ పెట్టొచ్చేమో, వాళ్ళ పేరెంట్స్ కూడా పెడతారు. వాళ్ళు చూడడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పెడతారు. ఫోన్ పే ఎవరు యూజ్ చేస్తారు? అబవ్ 18. ఎందుకు అబవ్ 18? అబవ్ 18 నీకు బ్యాంక్ అకౌంట్ దొరుకుతుంది కాబట్టి. వాట్ ద పాయింట్? అబవ్ 18 ఉపయోగిస్తారు, రైట్? ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఉంది, అందరు కొనుక్కోగలరా కారు? నో, దానికి ఒక స్టేటస్ ఉండాలి, రైట్? స్విఫ్ట్ అందరు కొనుక్కుంటారు, అవునా? హియర్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఇస్
డెమోగ్రఫీలో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది లాంచ్ అయింది, మార్కెట్లోకి లాంచ్ అయింది అని అంటే అది ఎవరు వాడతారు, అది ఎవరి కోసం అంటే టార్గెట్ ఆడియన్స్ కోసం. నోట్ ఆన్ ద పాయింట్, హూ ఆర్ టార్గెట్ ఆడియన్స్. హూ ఆర్ టార్గెట్ ఆడియన్స్. ఎవరు అసలు టార్గెట్ ఆడియన్స్ అంటే ద పీపుల్ హూ యూజెస్ ద ప్రోడక్ట్. ఎవరి కోసం అయితే మనం ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తామో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. ఇందా నేను కోకోమిలాన్ అన్నాను. కోకోమిలాన్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? చిన్నపిల్లలు, పేరెంట్స్. ఫోన్ పేకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? 18 అబవ్ వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. పబ్జీకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. అవునా? ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎవరైతే స్పోర్ట్స్ పిచ్ ఉన్నోళ్ళు ఉంటారో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్. సార్, సో ప్రతి ప్రోడక్ట్ కి కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. అవసరం కొద్దో, ఇష్టం కొద్దో, దాని విలువ కొద్దో వస్తారు, ఆ ప్రోడక్ట్ దగ్గరకు వస్తారు. ఓకే, ఆ వచ్చిన వాళ్ళని టార్గెట్ ఆడియన్స్ అంటారు. నవ్ ఐ వాంట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టార్గెట్ ఆడియన్స్ అండ్ ద యూజర్. ఎనీవన్? ఎవరి కోసం అయితే మనం డిజైన్ చేస్తున్నామో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్ అంటున్నాం. మరి యూజర్స్ అంటే ఎవరు? హూ ఆర్ యూజర్స్? ఎనీవన్? నో? యా. టార్గెట్ ఆడియన్స్ అంటే చిల్డ్రన్స్. ఓకే. పేరెంట్స్ దానికి బెటర్ కాబట్టి యూజర్స్. సిమిలర్ ఆన్సర్, అంటే కొంచెం చేంజ్ చెప్తాం. టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎవరి కోసమైతే మనం తయారు చేస్తామో వాళ్ళని టార్గెట్ ఆడియన్స్ అంటాం. ఎవరి కోసమైతే మనం తయారు చేస్తామో టార్గెట్ ఆడియన్స్ అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మన ప్రొడక్ట్ ని ఉపయోగించుకుంటారో అప్పుడు యూజర్ అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు నీకు ఇష్టమైనని నేను తయారు చేసి పెట్టా ఒక స్వీట్, నువ్వు నా టార్గెట్ ఆడియన్స్, నువ్వు తినలా, నువ్వు నా యూజర్ ఎందుకు అవుతావు? టార్గెట్ ఆడియన్స్ గానే మిగిలిపోతావు. ఎప్పుడైతే నీకు తినాలనిపించి వచ్చి తింటావో అప్పుడు నువ్వు నా యూజర్ అవుతావు. గెటింగ్ మై పాయింట్? మొబైల్ అప్లికేషన్ ఫోన్ పే అనేది అవసరానికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ లాంచ్ చేసిండు వాడు. రూల్ లేదు, అవసరం వాడాలి అనే రూల్ లేదు. ఓకే, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వాడు అవసరం కొద్ది వాడేస్తాడో అప్పుడు వాడు యూజర్ అవుతాడు. సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి కదా. నువ్వు మొబైల్ అప్లికేషన్ ఏదైనా కొనుక్కుంటున్నావమ్మా, డౌన్లోడ్ చేసేసుకుంటున్నాం. మనం ఏం కొనుక్కుంటున్నాం? సర్వీసెస్ కొనుక్కుంటున్నాం. జెప్టో డౌన్లోడ్ చేయడానికి నీకు డబ్బులు పడవు. దాంట్లో లేస్ ప్యాకెట్, ఒక చిప్స్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టు, అప్పుడు పడుతుంది నీకు డబ్బులు, సర్వీస్. అవునా? వెన్ యూ బికమ్ అ యూజర్, హీ డోంట్ ఫోర్స్ యూ టు యూజ్ ద ప్రొడక్ట్, హీ జస్ట్ అడ్వైజ్ యూ. నీ ఈ అవసరం ఇక్కడ తీరుతుందని అడ్వైస్ చేస్తాడు, అంతేనా? బికాజ్ యూర్ ఇస్ టార్గెట్ ఆడియన్స్. నీకు ఆ ప్రాబ్లం ఉంది, అప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటే దెన్ యూ బికమ్ ద యూజర్. గాట్ ఇట్? నోట్ డౌన్ హూ ఆర్ ద టార్గెట్ ఆడియన్స్. యూ కెన్ నోట్ ఆన్ దిస్ పాయింట్. Wait on, I'll give you more cheese. Yes, yeah, you can note on this point. Your target audience refers to the specific group of customers or consumers most likely to want your product or service. ఎవరికైతే నువ్వు ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తున్నావో వాళ్ళు నీకు టార్గెట్ ఆడియన్స్ అవుతారు. అండ్ therefore the group of people who should see your ad campaigns. Target audience may be dictated by age, gender, income, location, interests, or any myriad of other factors. ఇప్పుడు మ్యాక్ ఉంది, మ్యాక్ లిప్స్టిక్లు అయ్యి అమ్ముతారు, మంచి కాస్ట్లీ బ్రాండ్. అవునా? కెన్ ఐ బికమ్ ఎ టార్గెట్ ఆడియన్స్ ఫర్ ఇట్? హూ ఇస్ ద టార్గెట్ ఆడియన్స్? ఉమెన్, గర్ల్స్, రైట్? అట్లా సార్ నో, అంతే మరి. సో మనకి స్పెసిఫిక్ ఇంకేవో ప్రొడక్ట్స్ ఉంటాయి, రేజర్స్ ఉంటాయి, విల్ బి ద టార్గెట్ ఆడియన్స్. మెన్ ఆర్ ద టార్గెట్ ఆడియన్స్. ఆర్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే హూ హ్యావింగ్ ద బియర్డ్, దే ఆర్ ద టార్గెట్ ఆడియన్స్, రైట్? అంటే ప్రతి ప్రోడక్ట్ కి కూడా టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది. అట్లా స్పెసిఫై చేసుకోండి. రాసారమ్మా? యా. సో ఎప్పుడైతే మనకి ప్రాబ్లం తెలుస్తుందో ఆ ప్రాబ్లం మీద టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో యూసిడి, యూజర్ సెంటర్ డిజైన్ అప్రోచ్ని ఉపయోగించుకొని ఒక యుఐ, యూజర్ ఎక్స్పీరియన్స్, ఒక డిజిటల్ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తే దాన్ని వాడగా వచ్చే ఎక్స్పీరియన్స్ ని యూఎక్స్ అంటారు. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. నేను ప్రతిదీ సింక్ చేస్తాను బికాస్ ఐ ఆల్ నీడ్ ఇస్ యువర్ అండర్స్టాండింగ్.
ఎనీ డౌట్? ఏమైనా కోడింగ్ ఉందా ఇందులో? లాజిక్ ఉంది. రైట్, దెర్ ఇస్ అ లాజిక్, దెర్ ఇస్ అ హ్యూమన్ ఫ్యాక్టర్స్, దెర్ ఇస్ అ స్టడీ అబౌట్ హ్యూమన్స్. Of course, you learn both static, dynamic, responsive, adaptive. While we enter into Figma tool, I'll teach you how to design the static, how to design the dynamic in the point of view UX designer, where there is no involvement of coding. Okay, because while you're designing something like responsive or dynamic, నీకు UI డెవలపర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది కార్పొరేట్ వరల్డ్ లో. బట్ ఇక్కడ అలా కాదు, దెర్ విల్ బి అ హ్యూజ్ గైడెన్స్ ఫర్ యూ హౌ వి డిజైన్. ఆ అప్రోచ్ నీకు ఇంపార్టెంట్. ఎనీ క్వరీస్ గైస్, ప్లీజ్ ఆస్క్ మీ. I will request our admin team to create one WhatsApp group for us, because whatever the queries you will get, you can raise there related to your certification or the subject or the career placements. And also I need it because I have to share this material with you. Okay, I'll share a material with you every day where it helps you to explore more. Okay, yeah. So I'm done for today's concept. Introduction was done. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రెడీ సాగరిక? Guys, Shreya, Samzia, Ajay, Satya, please ask me if you have any doubts. Any doubt, guys? Ajay? No? నో ఇప్పటికైతే లేదు. మళ్ళీ ఒకసారి సెషన్ చూసి ఐ విల్ నోట్ ఇట్ డౌన్ లైక్ ఇఫ్ ఎనీ డౌట్స్. Sounds good. All clear. Shreya, thank you. Satya, thank you. Ramzi, I hope you have no queries. Cool, then we'll catch up for tomorrow, and I'm going to initiate UX jargon, which is most important. Nothing but a terminology. UX terminology it is. Okay, most important. It helps you for the career growth. 91 terms ఉంటాయి, 3 days పోతుంది అది. So be ready. I'll take the extended time also. For 2 to 3 days, I'll take 90 minutes. Fine. Yeah. Bye, guys. See you. If you have any queries, you can get back to me. Thank you, Ajay. Thank you all.